నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 29 నుండి 31 వచనం వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన యెడల వాటి వలన వాడు బ్రతుకును కదా. వారు మరలా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకొని నీ మాట వినకపోయిరి. వీళ్ళు బబులోను నుంచి తిరిగి వచ్చిన వారు రియలైజ్ అయ్యారు, మనకి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది, బబులోను చెరకు ఎందుకు వెళ్ళాం, ఈ 70 సంవత్సరాలు అక్కడ మనం బానిసలుగా ఎన్నుకున్నాం, దేవుడు నమ్మకస్తుడై తిరిగి మనల్ని తీసుకుని వచ్చాడు. అయితే ఇతరులు తరతరాలు కూడా ఏ రీతిగా వారు దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చారు. దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చిన దాన్ని కాపాడుకోకుండా కనాన్ని వారు చేసిన విషయాలన్నీ కూడా తిరిగి వచ్చిన తరం వారు గుర్తు చేసుకుంటూ వచ్చారు. అంటే ఈ 70 సంవత్సరాల్లో వాళ్ళకి బబులోనులో పుట్టినవారు దేవుడి ధర్మశాస్త్రాన్ని విన్నప్పుడు వాళ్ళకి అర్థం అవుతుందన్నమాట. సో కాబట్టి అటువంటి గ్రహింపు కలిగి మనం కూడా ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఇతరులకు మాదిరికరంగా ఉండేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఏమని గ్రహించారంటే వారి బబులోనులోకి వెళ్ళిపోవటానికి కారకులైన వారి పితరులు వారు ఏం చేశారనే విషయాన్ని వీరు తిరిగి వచ్చిన వారు చెప్తున్నారు. ఏమని, నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన యెడల వాటి వల్ల వాడు బ్రతుకును. ధర్మశాస్త్రం ఇచ్చింది ఎందుకంటే దాన్ని పాటిస్తే వారు బ్రతుకుతారు, ఉల్లంఘిస్తే చనిపోతారు. అందుకనే పాపం వలన వచ్చే జీతము మరణం, ఆజ్ఞాతిక్రమమే పాపము. సో దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించటం వలన బ్రతుకుతారు, నిరాకరించటం వలన వారు మరణిస్తారు, దేవునికి దూరం అవుతారు, శాపగ్రస్తులు అవుతారు. కొత్త నిబంధన ప్రకారం అయితే ఇప్పుడున్న ఆజ్ఞ ఏంటంటే చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదవండి ఎవరైనా. మొదటి యోహాను 3:23 చదవండి. మొదటి యోహాను పత్రిక. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే ప్రస్తుతం ఆయన కుమారుడైన యేసుక్రీస్తును నమ్ముకోవాలి. మన పాపాల కొరకు క్రీస్తు సిలువ వేయబడ్డాడని, రక్తము కార్చి సమాధిని జయించాడని నమ్మాలి. తర్వాత యేసుక్రీస్తుని రక్షకుడిగా, ప్రభువుగా, దేవుని గొర్రెపిల్లగా అంగీకరించి యేసు రక్తంలో కడుగుబట్టు ద్వారా మనము రక్షింపబడతాం. రెండోది ఏంటంటే ప్రేమించాలి. అటు దేవుని ప్రేమించాలి, ఇటు మనుషుల్ని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి, పూర్ణ హృదయంతో ప్రథమ స్థానం ఇవ్వాలి. తర్వాత వాక్యానికి కట్టుబడి ఉండాలి. యేసు ప్రభువే చెప్తాడు, దేవుని ప్రేమించడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనటం అన్నమాట. తాను కూడా నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని నా తండ్రి ప్రేమలో నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమలో నిలిచి ఉండండి అని యేసు ప్రభు చెప్తాడు 15వ అధ్యాయంలో యోహాను సువార్త 10వ వచనంలో. కనుక అలాగా యేసు ప్రభువే ప్రేమకి మాదిరికరంగా ఉన్నాడు. ఆజ్ఞను పాటించటమే ప్రేమించటం. మా పాత నిబంధనలో కూడా అంతే, ఆజ్ఞలు ఇచ్చాడు, దాన్ని కయ్యను సరిగా దాన్ని పాటించలేదు, లేక ఆదములు కూడా సరిగా పాటించలేదు. ఆ కారణం చేత వారు సావు తెచ్చుకున్నారు. ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమిస్తే సావే, శరీరానికి ఉంటుంది, ఆత్మకు కూడా ఉంటుంది. అయితే క్రీస్తు యేసులో
మనం బ్రతుకున్నప్పటికీ కూడా శరీరంలో, ఆత్మలో చనిపోయిన మనల్ని క్రీస్తులో తిరిగి మన ఆత్మను బ్రతికింపజేశాడు. ఆత్మ జన్మ మనకిచ్చాడు. పరలోకపు రాజ్యానికి వారసులుగా చేశాడు. అయితే ఇక్కడ వారు ఏమంటున్నారంటే, వారి మరలా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచున్నట్లు నీ వారి మీద సాక్ష్యము పలికినను, వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనసును కఠినపరుచుకుని నీ మాట వినకపోయిరి. ఇక్కడ విధులు కేవలం యేసుప్రభుని అంగీకరించాను, పాపాలు క్షమించబడ్డాయి, పరలోకానికి వెళ్ళిపోతానంటే సరిపోదు. విధులు అంటే డ్యూటీస్, ఇచ్చిన పని కూడా చేయాలన్నమాట. నేటి దినాల్లో పని తక్కువైపోయింది. కేవలం ఏదో నమ్మానంటే నమ్మాం, అట్లా చాలామంది ఉంటున్నారు. అయితే మనం విధులను కూడా పాటించాలి. అనుదినము కూడా ఆత్మ సంబంధమైన యాజక ధర్మం మనం జరిగించాలి. లేచినప్పటి నుంచి కూడా మనం ప్రథమ స్థానం దేవునికి ఇచ్చేది చూసుకోవాలి. లేచిన పనులు ఉంటాయి కదంటే, అందుకని కొంత సమయం ముందుగా లేచినప్పుడు ఆ ప్రభుకి ఇవ్వాల్సిన మహిమ ఇచ్చి నేర్చుకోవాల్సిన వాక్యాన్ని నేర్చుకుంటూ ఆ దినమంతటి సహాయం కొరకు లేక ఇతరుల యొక్క అత్యవసరమైన పరిస్థితులను బట్టి మనం నిజంగా ప్రార్థన చేయాలి. సో ఆ దినమంతా కూడా దేవుడు మనకి అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉంటాడు. తొట్టిల్లకుండా కూడా కాపాడుతాడు. తర్వాత సంఘముగా మనకి ఇచ్చిన విధులు ఏంటి, ఆ సంఘం విధులు కూడా మనం పాటించేవారుగా ఉండాలి. యాజకులు ఏం చేస్తారంటే దేవుని మందిరానికి వెళ్ళి దేవుడు చెప్పిన పనులన్నీ కూడా చేస్తారు. అవి విధులు అంటే. కనుక ఆ విధుల్ని మనమందరం కూడా పాటించాలి. వారు అలా పాటించలేదు కాబట్టి వారు చెరలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వారి తప్పులు జరిగిన తెలుసుకున్న వీరు ఇంకేంటంటే ఇట్లా ఆరాధించినప్పుడు, ఇట్లా రియలైజ్ అయినప్పుడు వాళ్ళు బబులోని చెరలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మమ్మల్ని విడిపించారు కనుక మేము అలా చేయకూడదనే రియలైజేషన్ వాడికి వచ్చిందన్నమాట. వాక్యాన్ని విన్నప్పుడల్లా మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇదంతా ఏంటంటే ఆజ్ఞలు అతిక్రమించడమే గర్వం అని కూడా ఇక్కడ ఉంది. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం కూడా గర్వం అన్నమాట. కాబట్టి ఆజ్ఞలు లోబడక నీ విధుల విషయంలో పాపులే నిన్ను తిరస్కరించి నీ మనసును తమ మనసును కఠినపరుచుకొని నీ మాటలు వెనక్కిపోయి రెండు ఉన్నాయి. మనసు కఠినము, తర్వాత గర్వము, లోబడక, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఎప్పుడైతే మనం శరీర తత్వం కనపరుస్తామో, ఆత్మానుసారంగా ఉన్నామో, సో ఆ సమయంలో మనకు కూడా ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఇటువంటివి ఉంటాయి. గర్వం ఉంటుంది, మాట వినకపోవటం ఉంటుంది, కఠినమైన మనసు ఉంటుంది. సో చాలామంది కూడా అలాగే మనసుని కఠినపరుచుకుంటారు. దేవుడు నాకు ఏం చేశాడు అని కూడా ప్రశ్నించేవారుగా ఉంటారు. నేను ఏం చేయాలి? ప్రాణం పెట్టి పాప క్షమాపణ ఇచ్చి ఆత్మరక్షణ ఇచ్చాడు. భూలోకంలో నువ్వు జీవించడానికి జాగ్రత్తగా ఉండాలి. సో నీ ఆర్థిక విషయాలు కానీ ఇతర విషయాలు కానీ పొరపాటు చేస్తే అది తప్పుగా నువ్వే కారకుడు, దేవుడు కాదు. అందుకనే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. రెక్కాడంది డొక్కాడదు. ఈ లోకంలో జీవించాలంటే కష్టపడాలి. శరీరం కొరకు, శరీర జీవితం కొరకు కష్టపడాలి. అదే సమయంలో దేవుని సేవ కొరకు కూడా మనం చేయాలి. దేవుని సేవను కూడా చేయాలి. సో 31వ వచనంలో ఉంది. తర్వాత 30వ వచనంలో నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చు. ఏం ఓర్చుకున్నాడు? ఆజ్ఞలకు లోబడలేదు, విధుల విషయంలో పాపులయ్యారు, తిరస్కరిస్తూ వచ్చారు, తమ మనసును కఠినపరుచుకున్నారు, ఆయన మాట వినలేదు. ఇన్నిటిని ఏం చేశారు? సహిస్తారు. కొంతమంది తల్లిదండ్రులుగా నేను కూడా మన పిల్లల విషయంలో సహిస్తూ ఉంటాం. కొద్దిగా పెద్దవారైనప్పటికీ కూడా వారు కూడా కొంచెం మొండిగా ఉంటారు, మాట వినరు, ఇవన్నీ ఉంటాయి. సో వారిని కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఓర్చుకొని లైసెన్స్ ఇవ్వకూడదు. నువ్వు అలాగే ఉండని ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి.
అవసరం వచ్చినప్పుడల్లా కూడా ఏం చేయాలి? హెచ్చరిస్తూ రావాలి. సో ఆ విధంగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా మన మీద ఉంటుంది. తర్వాత వారిని వచ్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యం పలికితే కానీ వారు వినకపోయారు. ప్రవక్తలు ఏర్పరిచి వారితో మాట్లాడినప్పుడు, వారి అవిధేయతను చూపించినప్పుడు, వారి కాఠిన్యాన్ని చూపించినప్పుడు, చెప్పినప్పుడు వారు వెనకపోయారు, మారలేదు, మారు మూసుకొనలేదు. కాగా నీవు ఆయా దేశంలో ఉన్న జనుల చేతికి వారిని అప్పగించు. చూసి ఏం చేస్తాడు? ఓర్చుకుని ఏం చేస్తాడు? శత్రువుగా చెప్తాడు. సో అది కాబట్టి చెప్పినప్పుడు వినకపోతే దెబ్బలకు లోపడాలి. కాబట్టి ఆ విధంగా వారిని విడిచిపెట్టాడు. అయితే నీవు మహా ఉపకారమైంది వారిని బొత్తిగా నాశనం చేయకయు విడిచిపెట్టుకయు ఉంటుంది. బొత్తిగా నాశనం, ఇక్కడ చనిపోయారు, అంటే బొత్తిగా నాశనం చేయలేదు. సో వారిని విడిచిపెట్టలేదు. తిరిగి వారిని ఏం చేశాడంటే సమకూర్చాడు. ఒకసారి దేవుడు ఏర్పరచుకున్న తర్వాత మనమే తప్పిపోవాలి, కానీ ఆయన తప్పిపోవాలి. అబ్రాహం కూడా తానే తప్పిపోయాడు, ఐగుప్తులకు వెళ్ళిపోయాడు, అయినా దేవుడు తప్పిపోలేదు. వెంటనే ఫరోను గద్దించి తను తిరిగి తీసుకుని వచ్చాడు. అయితే లోతు పాఠం నేర్చుకోలేదు. పతనం ద్వారా తాను భూసంబంధమైన వాటిని చూసి వెళ్ళిపోయాడు. 7 దినాల్లో అలాగే ఉంటారు చాలామంది. దేవుని బిడ్డలో అని చెప్పుకుంటూ ఆర్థిక విషయాల్లో ఆ విధంగా మనసు కలిగి సహవాసంలో ఉండరు సరిగా. కనుక దేవునితో సరిగా సహవాసం ఉండరు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి విషయాలు. దేనికి అదే పెట్టుకొని యథార్థతను కలిగి ఉండాలి. నిజంగా నీవు కృపా కనికరముల గల దేవుడిపై ఉన్నావు. సో తప్పిపోయినప్పటికీ, మనసులు కఠినపరుచుకున్నప్పటికీ, దేవుని విధులు నెరవేర్చినప్పటికీ కూడా కృపా కనికరం గల దేవుడు కనుక తిరిగి ఏం చేశాడు? వారిని సమకూర్చాడు. ఒక తండ్రి తన పిల్లలు తప్పు చేసినప్పుడు కూడా సరే వారిని ఓర్చుకుంటాడు, తర్వాత హెచ్చరిస్తాడు, తిరిగి సరి చేసుకున్నప్పుడు వారిని చేర్చుకుంటాడు. చేసిన నిబంధనను నిలుపుచు, 31 వరకే కదా. సరే, చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపినట్టు పరాక్రమశాలివి భయంకరుడుగున మా దేవ, అశూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదకి, మా రాజుల మీదకి, ప్రధానుల మీదకి, మా పితరుల మీదకి, నీ జనులందరి మీదకి వచ్చిన శ్రమ అంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండాను గాక. సో ఉండకుండాను గాక. సో వాడు పడిన శ్రమ అది నీకు అల్పంగా, ఈ శ్రమ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. 70 సంవత్సరాలు ఏకంగా పరాయ దేశంలో ఉండాలి, స్వాస్థ్యాన్ని విడిచిపెట్టుకోవాలి అంటే సో అది కఠినమైన పరిస్థితి అన్నమాట. కనుక సో మన శ్రమ కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు పడిన శ్రమను ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ శ్రమల్లోకి వెళ్లకుండా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయన విధులను నిరంతరం నెరవేరుస్తూ జాగ్రత్తగా ఉండాలి. సో ప్రార్థన చేసుకుందాం.